తనని అన్నారు. పోలీసులు వారి విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సీఎం జగన్ కుటుంబంలో ఏం జరిగినా తనపై నెపం వేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ల వల్ల ఎంపీలు ఎమ్మెల్యేలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు. మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు. ఆయనకు కూడా అర్థమైపోయింది. సర్వేలు వచ్చాయి. ఎంత గర్వంగా ఉన్నాడు. ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు చూస్తే 2021లో ఎవరు నా ఎంట్రుక పీకలేరన్నాడు. అన్నాడా లేదా? జ్ఞాపకం ఉందా మీకు? అంత గర్వంగా మనిషి అహంభావంగా ప్రవర్తించాడు. 2022లో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి అని అడుక్కున్నాడు. అవునా కాదా? 2023లో నాకు ఎవరూ లేరు, మిమ్మల్ని నమ్ముకున్నా. ఆ మాట కూడా చెప్పాడా లేదా? 2024 వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్ముళ్ళు? హ్యాపీగా దిగిపోతాడంట. దిగిపోవడం కాదు, దించుతారు. అవునా కాదా? నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు కానీ నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజులు దగ్గరలో వస్తాయి. అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మీరేం చేశారు? అమర్ రాజా బ్యాటరీస్ ని ఈ రాష్ట్రంలో ఉండేదని తరివేశారు. అవునా కాదా తమ్ముళ్ళు? మనం పరిశ్రమలు తెచ్చాం. వీళ్ళు పరిశ్రమలు తరివేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం. అవన్నీ కానీ అయ్యుంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. వచ్చాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధం. మీరు 10 అడుగులు వేయండి, నేను 100 అడుగులు వేస్తా. తమ్ముళ్ళు, మీకంటే ఎక్కువ నాకు ఆవేశం. వయసు అనేది ఒక నెంబరే. నా ఆలోచనలంతా ఇంకొక 20 సంవత్సరాలకు ఏం చేయాలో ఆలోచిస్తున్నా. 2047కి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 జాతిగా ఉండాలి. అది నా జీవిత లక్ష్యం. దాన్ని సాధించేదానికి యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రెండో ఆలోచన, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా లక్ష్యం. పేదవాళ్ళు డబ్బులుండేవాళ్ళు కాలేమా? ఈ ముఖ్యమంత్రిని నమ్మద్దండి పోలీసులు. ఇప్పటికైనా ఆరో డీజీపీని సవాంగ్ గౌతన్నా అన్నాడు. సవాంగ్ అన్నా అని ఉన్న పడంగా ఇసిరి పారేశాడు. మీ పని కూడా అదే, ఎవరు కాపాడరు. మీ ఉద్యోగం మీరు చేయండి. న్యాయం చేసే ఉద్యోగులకు నేను అండగా ఉంటా. అందరికీ ఇబ్బంది పడేది పోలీసులే. ఆ పోలీసులకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ డ్యూటీ మీరు చేయమని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నా. చేస్తారని కూడా ఆశిస్తున్నా. నువ్వు మీ చెల్లెలు కొట్టుకుంటే, మీ చెల్లెలు పోయి కాంగ్రెస్ లో కలిస్తే, వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం. అంతేగా తమ్ముళ్ళు? ఆవిడకు కూడా నేనే స్క్రిప్ట్ ఇస్తున్నానంట. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, ఎవరు నీ వల్ల బాగొచ్చి బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపెయినర్స్. ఎస్, ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరు నా స్టార్ క్యాంపెయినర్సే. పోయింది, సినిమా అయిపోయింది. రేపటి నుంచి భయం వస్తా ఉంది. సీట్లు ఇచ్చినా పారిపోతున్నారు మనుషులందరూ. అవునా కాదా? నీ సీటు వద్దు, మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే 6 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు, 4 ఎంపీలు పారిపోయారు. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కన్నెర్ర చేస్తే వైఎస్ఆర్